India, such a beautiful country filled with colors, cultures, languages and emotions. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఊరిలో ఒక సంబరం ఉంది. భాష, భోజనం, లైఫ్ స్టైల్, పండగలు అన్నీ డిఫరెంటే అనిపించినా అన్నీ అందంగా ఉంటాయి. The way we live, the way we celebrate, the way we care for our loved ones, everything is different, yet everything is special. 146 కోట్ల మంది ప్రజలున్న దేశం మంది. ఇంత పెద్ద దేశంలో ఇప్పటికీ సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వారి సంఖ్య మోర్ దాన్ 40 crore పీపుల్. ఒకే రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆర్ దేశం మొత్తానికి ఒకే తరహా పాలసీస్ అందుబాటులో ఉండటం వల్ల ముఖ్యంగా సెమీ అర్బన్ అండ్ రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీస్పై ఎక్కువగా ఆసక్తి చూపించట్లేదనే చెప్పాలి. దీనికి సమాధానంగా దేశంలోని వన్ ఆఫ్ ద లీడింగ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయిన బజాజ్ అలియన్స్ ఒక సరికొత్త ట్రెండ్ని ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసింది. ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా మీరుంటున్న స్టేట్ ఆర్ లాంగ్వేజ్ని బట్టి, మీ ఏరియా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని బట్టి, అన్నిటికంటే ముఖ్యంగా మీ అఫోర్డబిలిటీని బట్టి మీకు నచ్చిన విధంగా మీ స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యేలా ఒక రీజన్ బేస్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ప్లాన్ నేమ్ మీకోసం. హిందీ స్పీకింగ్ స్టేట్స్లో అయితే ఆప్కే లియే, తమిళనాడులో ఉంగల్కాహ, కేరళలో నింగల్కాయి, కర్ణాటకలో నిమ్మగాగి, ఇలా రాష్ట్రం మరియు భాషను బట్టి డిఫరెంట్ ప్లాన్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయటం ప్రత్యేకమనే చెప్పాలి. అయితే మనం ఈ వీడియోలో తెలుగు స్టేట్స్కి అవైలబుల్గా ఉన్న మీకోసం ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాక్ రికార్డ్ ఒక్కసారి చెక్ చేద్దాం. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో బజాజ్ అలియన్స్ గత 24 yearsగా సర్వీసెస్ అందిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ యావరేజ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే CSR 95%, అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో 95 క్లెయిమ్స్ అప్రూవ్ చేస్తున్న ట్రాక్ రికార్డ్ బజాజ్ అలియన్స్కి ఉంది. ఇది ఇండస్ట్రీ యావరేజ్ అయిన 85%తో కంపేర్ చేస్తే బజాజ్ అలియన్స్ పర్ఫార్మెన్స్ వెరీ ఇంప్రెసివ్ అనే చెప్పాలి. నెక్స్ట్, సాల్వెన్సీ రేషియో. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్స్కి భవిష్యత్తులో క్లెయిమ్స్ని ఎఫెక్టివ్గా సెటిల్ చేయాలంటే ఈ సాల్వెన్సీ రేషియో మినిమం 1.5 times ఆఫ్ కంపెనీస్ క్యాపిటల్ టు ఇట్స్ లయబిలిటీస్ ఉండాలన్నది IRDAI నిర్దేశించిన బెంచ్ మార్క్ కాగా బజాజ్ అలియన్స్ సాల్వెన్సీ రేషియో 3.49 విచ్ ఇస్ ఎక్సలెంట్. ప్లస్ అక్రాస్ ఇండియా 18,400 హాస్పిటల్స్లో క్యాష్లెస్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. కంప్లైంట్స్ వాల్యూమ్ విషయానికి వస్తే ప్రతి 10,000 క్లెయిమ్స్కి గాను కేవలం 3 కంప్లైంట్స్ మాత్రమే మెయింటైన్ చేయడం వెరీ గుడ్ ఇండికేటర్. అండ్ ఫైనలీ బజాజ్ అలియన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ICR 83%, అంటే కంపెనీ ఎర్న్ చేస్తున్న ప్రతి 100 రూపీస్లో 83 రూపీస్ క్లెయిమ్స్ రూపంలో చెల్లిస్తున్నారు. సో దిస్ ఇండికేట్స్ కంపెనీస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్. ఓవరాల్గా చూస్తే అన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్లో బజాజ్ అలియన్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తోందనే చెప్పాలి. మీకోసం ప్లాన్ ఆఫర్ చేస్తున్న సరికొత్త బెనిఫిట్ ఫెస్టివ్ ప్రొటెక్ట్. మన కల్చర్ అండ్ మనం జరుపుకునే ఫెస్టివల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒకవేళ ఫెస్టివల్ డేట్కి 7 days లోపు అక్యూట్ ఇల్నెస్ ఆర్ యాక్సిడెంటల్ ఇంజురీ కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒకే సంవత్సరంలో మ్యాక్సిమం 10 days ఆఫ్ హాస్పిటలైజేషన్ వరకు డైలీ 1,000 రూపీస్ అమౌంట్ మీకు పే చేస్తారు. ఉగాది, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, దివాళీ, దసరా, ఈద్, క్రిస్మస్, హోలీ, ఇలా అన్ని ముఖ్యమైన పండుగలకి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది. తెలుగు వారికి అర్థమయ్యేలా క్లెయిమ్ కమ్యూనికేషన్ని కూడా తెలుగులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకోసం ప్లాన్లో సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ 5 lakhs నుండి 20 lakhs వరకు ఇండివిజువల్ ఆర్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఈ పాలసీలో లేవు కాబట్టి జస్ట్ బార్న్ చైల్డ్ నుండి ఏ వయసు వారైనా ఇందులో ఎంటర్ అవ్వచ్చు. మల్టీ ఇయర్ పేమెంట్స్కి వీలుండేలా 1 year, 2 years అండ్ 3 years టెన్యూర్ ఆప్షన్స్తో పాటు ప్రీమియం అమౌంట్ సులువుగా పే చేసేందుకు వీలుగా యాన్యువల్ పేమెంట్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఆర్ మంత్లీ ఆప్షన్స్ కూడా ఇందులో ఉండటం గమనించాలి. ఒక సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ 36 months ప్లస్ స్పెసిఫిక్ డిసీజ్ ఆర్ ప్రొసీజర్ వెయిటింగ్ పీరియడ్ అయిన 24 months ఇందులో కూడా ఉన్నాయి. 24 hours అండ్ అంతకంటే ఎక్కువ హాస్పిటలైజేషన్ అవసరాలకు సరిపడేలా కాంప్రహెన్సివ్ ఇన్ పేషెంట్ బెనిఫిట్ మీకోసం ఆఫర్ చేస్తోంది. స్టాండర్డ్ AC రూమ్ని ఎంచుకునేలా రూమ్ ఎలిజిబిలిటీ, క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్స్ అవసరాలకు సరిపడేలా ICU కవరేజ్ మీకోసం ప్లాన్ అందిస్తోంది. హాస్పిటలైజేషన్ ఖర్చులు మాత్రమే కాకుండా ఏ ఇల్నెస్ ఆర్ మెడికల్ కండిషన్కి అయితే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో దానికి సంబంధించి 30 days బిఫోర్ హాస్పిటలైజేషన్ మీకు అయ్యే ఖర్చులన్నింటినీ కవర్ చేస్తూ ప్రీ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ ఉండగా, డిశ్చార్జ్ అయిన తరువాత రాబోయే 60 days వరకు మీకు అవసరమయ్యే ఫాలోఅప్ ఎక్స్పెన్సెస్ లైక్
డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్, మెడిసిన్స్ ఇవన్నీ పోస్ట్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇన్పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటే 24 అవర్స్ హాస్పిటలైజేషన్ కేసెస్ మాత్రమే కాకుండా కొన్ని గంటల్లోనే ట్రీట్మెంట్స్ పూర్తయ్యేలా హాస్పిటల్స్ అందిస్తున్న డే కేర్ ప్రొసీజర్స్ని కూడా మీకోసం పాలసీలో కవర్ చేస్తున్నారు. ఆర్గాన్ డోనార్ ఎక్స్పెన్సెస్ బెనిఫిట్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ పాలసీలో కవర్ అయిన పర్సన్కి ఏదైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి వస్తే దానికి అవసరమయ్యే హార్వెస్టింగ్ ఛార్జెస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. కేవలం అలోపతి ట్రీట్మెంట్స్ని మాత్రమే కాకుండా ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి ఇలాంటి ఆల్టర్నేట్ మెడిసిన్ ట్రీట్మెంట్స్కి కూడా ఆయుష్ బెనిఫిట్ ద్వారా హాస్పిటలైజేషన్ కవర్ అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ కేసెస్లో వీలైనంత త్వరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో రోడ్ అంబులెన్స్ సర్వీసెస్కి అవసరమయ్యే ఖర్చు అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ మీకోసం పాలసీ కవర్ చేస్తోంది. కొన్ని అనుకోని సందర్భాల్లో హాస్పిటల్కి బదులుగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకి పేషెంట్ని ఇంటి నుండి హాస్పిటల్కి మూవ్ చేయలేని పరిస్థితి ఉన్నా, నియరెస్ట్ హాస్పిటల్లో రూమ్స్ అవైలబుల్గా లేకపోయినా 3 days కంటే ఎక్కువ రోజులు మీ ఇంట్లోనే అటెండింగ్ మెడికల్ ప్రాక్టీషనర్ అడ్వైజ్ మేరకు పేషెంట్ని ట్రీట్ చేసినట్లయితే డొమిసిలరీ హాస్పిటలైజేషన్ కవర్ని కూడా మీకోసం ప్లాన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇండియాలోని హెల్త్ కేర్ రంగంలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సరికొత్త టెక్నాలజీస్ని పెద్ద హాస్పిటల్స్ అన్ని మేజర్ ట్రీట్మెంట్స్ కోసం రెగ్యులర్గా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి రోబోటిక్ సర్జరీస్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీస్, స్టెమ్ సెల్ థెరపీ ఇలాంటి హైలీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ని మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటారు. మీకోసం పాలసీలో IRDAI రికమెండ్ చేసిన 12 మోడర్న్ ట్రీట్మెంట్స్ని కూడా అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ కవర్ చేస్తున్నారు. క్లెయిమ్స్ చేయని ప్రతి సంవత్సరం మీ పాలసీ కవరేజ్ 10% చొప్పున క్యుములేటివ్ బోనస్ రూపంలో మ్యాక్సిమం అప్ టు 100% వరకు సమ్ ఇన్ష్యూర్డ్ పెరుగుతుంది. కానీ కొద్దిపాటి ఎక్స్ట్రా అమౌంట్ని పే చేస్తే సూపర్ క్యుములేటివ్ బోనస్ రైడర్ ద్వారా మీ స్క్రీన్పై కనిపించే ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా బోనస్ కూడా పొందొచ్చు. మెడికల్ ఇన్ఫ్లేషన్ కారణంగా వైద్య ఖర్చులు ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ హెల్త్ కేర్ కాస్ట్ని మీట్ అయ్యేలా సూపర్ క్యుములేటివ్ బోనస్ రైడర్ని యాడ్ చేసుకోవడం ఒక తెలివైన నిర్ణయం అవుతుంది. ఉదాహరణకి ఇందులోని ఆప్షన్ 2ని మీరు చూస్ చేసుకున్నట్లయితే రెగ్యులర్ బోనస్ 100%తో పాటుగా అదనంగా ఇంకొక 200% అంటే టోటల్గా 300% బోనస్ పొందే అవకాశం ఉంటుంది. మీకు వాకింగ్ ఎక్సర్సైజ్ అలవాటు ఉన్నట్లయితే మీ స్టెప్ కౌంట్ ఆధారంగా రెన్యువల్ ప్రీమియంలో 5 to 10% వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. కొద్దిపాటి ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి సమ్ ఇన్ష్యూర్డ్ రీఇన్స్టేట్మెంట్ 1 time ఆర్ అన్లిమిటెడ్ టైమ్స్ పిక్ చేసుకోవచ్చు. రీఇన్స్టేట్మెంట్ బెనిఫిట్ అంటే ఏదైనా ఒక సంవత్సరంలో మీ పాలసీలో అవైలబుల్ కవరేజ్ మొత్తాన్ని మీరు యూజ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ హాస్పిటలైజేషన్ కోసం బజాజ్ అలయన్స్ మీ సమ్ ఇన్ష్యూర్డ్ మొత్తాన్ని తిరిగి రీఫిల్ చేస్తుంది. సో 1 time రీఇన్స్టేట్మెంట్ రైడర్లో అయితే ఒకసారి, అన్లిమిటెడ్ ఆప్షన్లో అయితే ఒకే సంవత్సరంలో ఎన్నిసార్లైనా రీఫిల్ బెనిఫిట్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కూడా చాలా మంచి బెనిఫిట్ కాబట్టి వీలైతే సమ్ ఇన్ష్యూర్డ్ రీఇన్స్టేట్మెంట్ యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మీ ప్రీమియం అమౌంట్ మరింత తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉండి పాలసీలో మెన్షన్ చేసిన సబ్లిమిట్స్కి మీరు ఓకే అయితే అదనపు ప్రీమియం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కానీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మాత్రం ప్రొసీజర్ వైజ్ ఆర్ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ వర్తిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. నా ఉద్దేశం ప్రకారం డిస్కౌంట్స్ మోజులో ఇలాంటి సబ్లిమిట్స్ జోలికి వెళ్లకుండా మీ పాలసీలో కాంప్రహెన్సివ్ కవరేజ్ ఉండేలా జాగ్రత్త పడడం మంచిది. నో క్లెయిమ్ డిస్కౌంట్ ఆప్షనల్ కవర్లో భాగంగా మీ పాలసీలో క్లెయిమ్ లేకపోతే క్యుములేటివ్ బోనస్ ఆర్ సూపర్ క్యుములేటివ్ బోనస్కి బదులుగా రెన్యువల్ ప్రీమియం పైన 1.5% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తారు. అగైన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ హెల్త్ పాలసీలో వీలైనంత ఎక్కువ కవరేజ్ ఉండేలా చూసుకోవడం మంచిది కాబట్టి కేవలం 1.5% ప్రీమియం డిస్కౌంట్ కోసం బోనస్ కవరేజ్ని కాదనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మీరు ఆలోచించి డిసైడ్ చేసుకోండి. బజాజ్ అలయన్స్ మీకోసం పాలసీ అందిస్తున్న ఇంకొక యాడ్ ఆన్ ఆప్షనల్ కవర్ క్యాష్లెస్ డిస్కౌంట్. మీరు కేవలం నెట్వర్క్ హాస్పిటల్లో మాత్రమే క్లెయిమ్ చేయాలనే ఆలోచనలో ఉంటే ఈ ఆప్షన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న వారు రీఎంబర్స్మెంట్కి వెళ్తే 20% కోపేమెంట్ అప్లై అవుతుందని గుర్తుంచుకోండి. ప్లస్ వీటితో పాటు యాక్సిడెంటల్ డెత్ కవర్ అండ్ హెల్త్ ప్రైమ్ OPD రైడర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 2 years పాలసీ టర్మ్ చూస్ చేసుకున్నట్లయితే 4% డిస్కౌంట్ అండ్ 3 year పాలసీ టర్మ్కి 8% డిస్కౌంట్ని కూడా పొందొచ్చు.
ప్లస్ వాలంటరీ కోపే డిస్కౌంట్ అంటే టోటల్ హాస్పిటల్ బిల్లో 5%, 10%, 15% ఆర్ 20% అమౌంట్ మీరే పే చేయడానికి అగ్రీ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ని బట్టి ప్రీమియం అమౌంట్లో డిస్కౌంట్ ఇస్తారు. ఇంతేకాకుండా 10,000 నుండి 3 lakhs వరకు డిడక్టబుల్ అమౌంట్ని కూడా మీకోసం ప్లాన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దానికి తగినట్టు ప్రీమియం అమౌంట్ పైన డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీరు ఎంచుకున్న ఆ డిడక్టబుల్కి సరిపడా అమౌంట్ని మీరే హాస్పిటల్కి పే చేయగా మిగిలిన హాస్పిటల్ బిల్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేస్తుంది. ఇది బజాజ్ అలయన్స్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన మీకోసం ప్లాన్ కంప్లీట్ రివ్యూ. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని రీజనబుల్ కాస్ట్కే ఆఫర్ చేస్తూ అన్ని ముఖ్యమైన బెనిఫిట్స్ని మన తెలుగు ఫ్లేవర్స్లో మీకోసం ప్లాన్ ద్వారా అందించారన్నది నా అభిప్రాయం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. See you soon. Signing off, me, Satish.